మీ జాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. గైస్, నన్ను అందరూ కామన్గా అడిగిన డౌట్ ఏంటంటే కామెంట్స్లో, అక్క నువ్వు సివిల్ ఎందుకు చూస్ చేసుకున్నావు, నీ ర్యాంక్కి సిఎస్సి ఆర్ ఈసీఈ ఈజీగా వస్తుంది కదా అని అడిగారు. గైస్, ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బై ద వే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మీరు ఫస్ట్ టైం కన్నా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. అండ్ గైస్, నేనైతే కొన్ని కామెంట్స్ సెలెక్ట్ చేసుకొని డిసిప్లే చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఇది డైలీ నెక్స్ట్ వీడియోస్ నుంచి అప్కమింగ్ వీడియోస్ నుంచి డైలీ వస్తుంది. అండ్ అలానే ఈరోజు వచ్చేసి ఆ టాప్ కామెంట్స్ ఎవరెవరు పెట్టారంటే శివరామకృష్ణ గారు అండ్ స్టడీ టైమ్ యూజర్ ఐడి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొని వస్తాను. అండ్ గైస్, మీ నేమ్స్ రాలేదని ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోస్లో మీ నేమ్స్ రావచ్చేమో. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్టింగ్. గైస్, నన్ను కామెంట్స్లో అడిగిన మెయిన్ డౌట్ ఏంటంటే అందరిది సివిల్ సంబంధించి. ఫస్ట్, అక్క నువ్వు సివిల్ ఎందుకు చూస్ చేసుకున్నావు. సెకండ్, నీ ర్యాంక్కి సిఎస్సి ఆర్ ఈసీఈ ఈజీగా వస్తుంది కదా, కానీ సివిలే ఎందుకు చూస్ చేసుకున్నావు. థర్డ్, అక్క సివిల్లో గర్ల్స్కి స్కోప్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఫోర్త్, అక్క సివిల్లో గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ రెండు ఉంటాయా అని అడుగుతున్నారు. ఇంకొంతమంది అయితే అక్క నాకు సివిల్లో ఇంట్రెస్ట్ ఉంది కానీ చాలామంది సివిల్ అంటే స్కోప్ ఉండదు అంటున్నారు, సిఎస్సి తీసుకోమంటున్నారు అని చెప్తున్నారు. మీకు ఈ వీడియోలో అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ నేను ఆన్సర్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. ఫస్ట్, వై ఐ చూస్ సివిల్. నేను సివిల్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాటిల్లోనే మనం షైన్ అవ్వగలం. చాలామంది అక్క సివిల్లో శాలరీస్ తక్కువ కదా అంటున్నారు. యా, బట్ మనం ఇంట్రెస్ట్ ఉన్న పని చేస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో మనీ గురించి పక్కన పెడితే మన ఇంట్రెస్ట్తోనే మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. లైక్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న జాబ్ చేస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ అలానే చాలామంది చెప్తారు ఇప్పుడు క్రేజ్ ఉన్న బ్రాంచ్ సిఎస్సి కదా, సిఎస్సి తీసుకో అని. సో మీరు కోడింగ్ వచ్చి సిఎస్సి తీసుకుంటే వెల్ అండ్ గుడ్, మంచిగా షైన్ అవ్వగలరు. ఒకవేళ మీకు వేరే బ్రాంచ్ మీద లైక్ వేరే దాని గురించి ఇంట్రెస్ట్ ఉండి మీరు సిఎస్సి తీసుకుంటే ఏమవుద్దంటే మీకు జాబ్ వస్తుంది కానీ మీకు అక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ జాబ్ ఎందుకు చేస్తున్నాం రా అని అనిపించే సిచ్యువేషన్ కూడా వస్తుంది. సో దానికోసం ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చూస్ చేసుకోండి. ఇది నేను ఇచ్చే సజెషన్. సెకండ్, చాలామంది అడిగింది ఏంటంటే అక్క నీ ర్యాంక్కి ఈజీగా సిఎస్సి ఆర్ ఈసీఈ వస్తుంది కదా అంటున్నారు. యా, ఈజీగా సిఎస్సి ఆర్ ఈసీఈ నార్మల్ కాలేజ్ కొద్దిగా బెస్ట్ కాలేజెస్లోనే వస్తాయి. కానీ ఇక టాప్ కాలేజెస్లో ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూ అనంతపురం, ఎస్వియులో అయితే రావు. అండ్ ఎలా అంటే నాకైతే వీటిల్లో సివిల్ అయినా ఓకే అనుకున్నాను. సివిల్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఓకే అనుకున్నాను. అండ్ నాకు 12K ర్యాంక్కి ఈ 4 కాలేజ్లో ఏదో ఒక కాలేజ్లో సివిల్ అయితే వస్తుంది అనుకున్నాను. అండ్ అలానే సివిల్ వచ్చింది. అండ్ సిఎస్సి ఈసీ అంటే నేను చెప్పాను నాకు సిఎస్సి ఈసీ కన్నా సివిల్ అంటేనే కాస్త ఇంట్రెస్ట్ ఉంది అని. చాలామంది అడిగారు ఈ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, అక్క గర్ల్స్కి సివిల్లో స్కోప్ ఉంటుందా. వై నాట్, గర్ల్స్కి కూడా సివిల్లో స్కోప్ ఉంటుంది. అండ్ గర్ల్స్లో కూడా చాలామంది టాప్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళలో. అండ్ అలానే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్క సివిల్ అంటే ఫీల్డ్ వర్క్ కదా, సో గర్ల్స్ ఎక్కువ చేయలేరు కదా అక్క అంటున్నారు. అంటే సివిల్ ఇంజనీరింగ్ అంటే మీకు ఫీల్డ్ వర్క్ అని ఎవరు చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్ అంటే ఫీల్డ్ వర్క్ ఉంటుంది, ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో మనం నేర్చుకునే స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది మనం ఫీల్డ్ వర్క్ చేయాలా ఆఫీస్ వర్క్ చేయాలా అనేది. కమింగ్ టు ఫోర్త్, చాలామంది అడిగారు ఇది ఏంటంటే అక్క సివిల్లో గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ రెండు ఉంటాయని అడిగారు. అండ్ కమింగ్ టు శాలరీస్ లో అంటున్నారు, నిజమేనా అడిగారు. గైస్, సివిల్లో అయితే గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ రెండు ఉంటాయి. కమింగ్ టు శాలరీస్లో అంటే ఇక్కడ ఎలా అవుతుందంటే సివిల్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా సిఎస్సి అంటే క్రేజ్ ఉంది అని ఇలాగా సిఎస్సి వైపు వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ సివిల్ ఎలా జాయిన్ అవుతున్నారంటే 100%లో 10% పీపులే ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుతున్నారు. మిగతా 90% పీపుల్ సిఎస్సి రాకో వాళ్ళకి నచ్చిన బ్రాంచ్ రాకో జాయిన్ అవుతున్నారు. నేను ఇది కూడా గమనించాను, చాలామంది అలానే జాయిన్ అవుతున్నారు. ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయిన వాళ్ళు 100%లో 10% మాత్రమే. ఫైనల్లీ ఇది చాలామంది అడిగారు,
ఏంటంటే అక్కడ నాకు సివిల్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ చాలామంది అడుగుతుంటే సివిల్లో స్కోప్ బాగాలేదు, ఇలాగ సిఎస్ఈ తీసుకోండి అవి క్రేజ్ ఉన్న బ్రాంచెస్ అని చెప్తున్నారు. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే గైస్, ఫస్ట్ వచ్చేసి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్నే చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు వేరే చూస్ చేసుకుంటారు జాబ్ వస్తుంది, తర్వాత ఏమవుద్దంటే అప్పుడు మీకు జాబ్ వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ జాబ్ చేస్తుంటే. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్నే చూస్ చేసుకోండి. ఇప్పుడు సివిల్లోకి వస్తే సివిల్ చూస్ చేసుకునే వాళ్ళకి సివిల్ ప్లస్ టెక్ని కలిపితే మీ స్కోప్ డబుల్ అవుతుంది. సో నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ని చూస్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంతోనే మీరు షైన్ అవ్వగలరు. గైస్ చాలామంది సివిల్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా తీసుకోవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ చెప్పేది ఫస్ట్ సివిల్ అంటే స్కోప్ తక్కువ ఉంటుంది అండ్ సివిల్లో లో శాలరీస్ అని చెప్తున్నారు. గైస్ ఏ బ్రాంచ్లో ఉండాల్సిన ఆపర్చునిటీస్ ఆ బ్రాంచ్లో ఉన్నాయి. సో మీరైతే డిసైడ్ అవ్వద్దు అండ్ మీరు కూడా ఎవరికైనా సజెషన్ ఇవ్వద్దు సివిల్లో స్కోప్ తక్కువ ఉంది అండ్ శాలరీస్ తక్కువ ఉంటున్నాయి అని ఎవరికి చెప్పొద్దు. ఎందుకంటే ఏ బ్రాంచ్లో ఉండాల్సిన ఆపర్చునిటీస్ ఆ బ్రాంచ్లో ఉన్నాయి. అండ్ గైస్ మీకైతే సివిల్ ఇంజనీరింగ్ అంటే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీకనే ఇది యూస్ఫుల్ అయితే లైక్ చేసుకొని అండ్ మీకనే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను, అవన్నీ మిస్ కాకుండా ఉంటారు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.